హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆదివారం అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? చూస్తున్నారా? వంట స్టార్ట్ చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? టిఫిన్లు అయినాయా? వంటలు అయినవా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఈరోజు కర్రీ ఏం వండుతున్నాను తెలుసా? ఇవి ఏంటో తెలుసా? ఒక్క నిమిషం అయ్య బాబాయ్, ఎక్కడికైనా వెళ్ళొస్తే పడదు, వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు. ఎట్లాగా ఫ్రెండ్స్ చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. బాబోయ్, ఈరోజు కర్రీ ఏమంటున్నాను తెలుసా మీకు? ఈరోజు కర్రీ విశేషాలు: నేతి బీరకాయ ఫ్రై చేస్తున్నాను. నేతి బీరకాయ ఫ్రై అన్నమాట. నిన్న వీడియో చూసారా? రాత్రి నేతి బీరకాయ పచ్చడి చేశా. 3 కాయలు వేసి టిఫిన్లో కానీ పచ్చడి చేశా. ఎంత బాగా కుదిరిందో తెలుసా అంటారా? చాలా బాగా కుదిరింది. మా ఆయనగారికి పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం, తింటారు. ఓ పక్కన టిఫిన్ వేయటం, ఓ పక్కన పచ్చడి తయారు చేయటం. పాపం అక్కడికి ఆయన ఆకలేస్తే అల్లమ్మ పచ్చడి ఉంటే అల్లమ్మ పచ్చడి వేసుకుని తిన్నారు. కానీ పాపం నాకు ప్రాణం ఇదైంది. మీకు ఒకటి తెలుసా ఫ్రెండ్స్? పాపం మా ఆయన గారు ఏమనరండి, ఏముంటే అది వేసుకొని తింటారు. పాపము మంచి భర్త. మా ఆయన గారు చాలా మంచివారు తెలుసా? భర్తను బాగా ప్రేమించండి ఫ్రెండ్స్, వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. ఈరోజు సండే కదా, మనంతా నీసు వండుకున్నాం కదా, విజయవాడలో తిన్నాము. నాకేమీ తినబుద్ధి అవట్లా. నిన్నేమి అది మేక నెత్తిరి ఫ్రై చేశాను, అది ఉంది కొంచెం. చిక్కుడుకాయ కూర కూడా ఉంది కొంచెం. ఇంకెందుకు, నీసు అసలు తినబుద్ధి అవట్లేదు ఫ్రెండ్స్. అందుకనే నేతి బీరకాయ కూర తిందా. మా అమ్మ గొంతుకు రొంప పట్టేసింది ఫ్రెండ్స్, వాయిస్ క్లియర్గా రావట్లేదు. దగ్గు కూడా వస్తుంది. మా అమ్మ ఈ కాలం వస్తే నేతి బీరకాయలు తీసుకొని ఎంత కమ్మగా ఉండేవారు తెలుసా? మా అమ్మే పండించేది. మా అమ్మగారే నేతి బీరకాయలు పండించేవారు, ఇంటి మీద వేసేవారు. ఒక పక్క నేతి బీరకాయలు, ఎక్కువ నేతి బీరకాయ చెట్లే పెట్టేది. దొడ్డేపు ఇంటి పక్కన అక్కడ జామ చెట్లు, బొబ్బరి చెట్లు, దానిమ్మ చెట్లు ఉండేవి. ఆ చెట్ల దగ్గర మా అమ్మ పెట్టేది. ఎంత బాగా వచ్చేదో తెలుసా అండి? మొత్తం వీధి మొత్తం అందరికి ఇచ్చేది మా అమ్మ. డబ్బులకేమి అమ్మేవారు కాదు మా అమ్మగారు తెలుసా? ఊరికనే చిక్కుడుకాయలు, పొట్టి చిక్కుడుకాయలు, ఏంటో గనుపు చిక్కుడుకాయలు ఏ అంటారు కదా, అవి బావోయ్, అవి అయితే ఇంకా విపరీతం. రోజుకు 2-3 బేషన్లు కోసం తరిగేవి కాదు. మా అమ్మ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అమ్మేది కాదు తెలుసా అండి? ఎవరికి అమ్మలేదు. ఎప్పుడు అందరికీ ఫ్రీగా ఇచ్చేయడమే. అందరికి ఊరికనే ఇచ్చేసేవారు మా అమ్మగారు తెలుసా అండి? మా అమ్మ అంత మంచిది. ఇప్పుడా ఎవరు ఏమీ ఇవ్వట్లేదు. కొంచెం కరివేపాకు అడుగుతుంటేనే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం అంటున్నారు. మా అమ్మ అలా కాదండి, చాలా బాగా ఇచ్చేది. ఇప్పుడు ఆ చిక్కుడుకాయలు కొనుక్కుందామంటే ఎంత అంటున్నారు తెలుసా? కేజీ 80 రూపాయలు అంట. ఆ పొట్టి చిక్కుడుకాయలు అడిగి ఊరుకున్నా, ఇంకేం మాట్లాడలేదు. అది ఫ్రెండ్స్ చూసారా? ప్రేయర్కి టైం అయిపోతుంది, ఆల్రెడీ పాటలు పాడేస్తున్నారు. అంటే మళ్ళా ప్రేయర్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది, 1 గంట అయిపోతుంది. మనం అక్కడ ప్రార్థనలో కూర్చుంటే మనకు లేట్ అయిపోతుంది. ఇక వెల్లుల్లిపాయలు వేస్తున్నాను చూడండి. వెల్లుల్లిపాయలు వేసానా చూస్తున్నారా?
వెల్లుల్లిపాయలు ముందు వెల్లుల్లిపాయ వేసుకోవాలి. పేలతాయి బాబు భయం. కొంచెం ఆవాలు వేసుకుందాం. కాస్తంత జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. సరే మీకు అన్నీ చూపించేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. మన ఫేవరెట్ కరివేపాకు. చూసారా? ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. అంటే మాడకుండా ఉంటుంది, పోపు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ఇగో ముక్కలు ఇంచుమించు కేజీ ఉంటాయి ఇవి. కొన్ని కాయలేమే బాబోయ్ అయ్య బాబోయ్. ఒక్కసారి మూత పెట్టుకోండి. ఒకసారి మూత పెట్టుకోండి. చూసారా? అదనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజైతే కర్రీ నేతి బీరకాయ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఎక్కడికైనా వెళ్తే వాటర్ పడదు. మొన్నేమో రాజమండ్రి వెళ్తే దగ్గు వచ్చేసింది, జ్వరము. వారం రోజుల దాకా కూడా జ్వరం తగ్గల. ఇప్పుడు మళ్ళీ విజయవాడ వెళ్ళానా. విజయవాడ అంటే మా చెల్లి గారి పాప స్కూల్కి వస్తుందండి, అందుకనే చూద్దామని వెళ్ళాము అన్నమాట. అవి చూడుదలు అంటారు కదా, అవి అటుకు వెళ్ళాను అనమాట. అంటే చూపులు అంటే ఎక్కువ ఏం పట్టలేదులేండి. ఒక 2 కేజీలు స్వీట్లు పట్టుకెళ్ళాను అంతేని. సరే ఇలా మగ్గుతుంది అన్నమాట. ఇది బీరకాయలాగా నీరే బాగుంటుందండి. నేతి బీరకాయ అంటే మనం నెయ్యిలా ఉంటుంది, అంత కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసుకుంటే, పప్పులో నెయ్యి వేసుకుంటే తింటాం కదా మనము, అలా ఉంటుంది. ఆ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తినండి. ఈ కార్తీక మాసంలో తింటే మంచిదంట.
నేతి బీరకాయ బ్రాహ్మలు కోమట్లు అంటే అదే బ్రాహ్మలు కోమట్లు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ప్రీతి అయినది ఈ నేతి బీరకాయ. వాళ్ళు ఎక్కడైనా ఎంత రేట్ అయినా కొనుక్కొని కూర వండుకొని పచ్చడి చేసుకొని, కూర కంటే పచ్చడి ఎక్కువ చేసుకుంటారు, ఎందుకంటే బాగా సెంటిమెంటు. నేను చూసేదాన్ని, మా అమ్మ అందరికి ఇచ్చేది. కోమట్లోళ్ళు బ్రాహ్మణులు చాలామంది పట్టుకెళ్ళేవారు. వాళ్ళకి ఉత్తున్నాయి, డబ్బులు ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు మా అమ్మ, ఊరికినే. అప్పుడు చూశాను అనమాట నేను. చూసారా, ఇదిగో ఇది ఇంకా మొక్కితే ఇంకా దగ్గరికి అయిపోద్ది. ఇది బాగా దగ్గరికి అవ్వాలి. చాలా ఇది బాగుంటుందండి. మన మామూలు బీరకాయ కొంటాను ఇది చాలా రుచిగా ఉంటుంది. తినొచ్చు, బాలింత్రాలైనా తినొచ్చు. అయితేని మా చెల్లెలు గారి పాప విజయవాడ వెళ్ళానమాట, నీళ్ళు పోసుకుంది. ఇద్దరు పాపలకి పెళ్లి చేసింది కదా మా చెల్లి. అంటే మీకు చూపిద్దాం అనుకున్నాను, అయినా మళ్ళీ ఎందుకులే పాపలత గారు చూస్తారేమో అంటే చాలామంది ఇష్టపడరు కదండి, అందుకని నేను వీడియో తీయలేదన్నమాట. లేకపోతే వీడియో తీసి మీకు చూపిద్దును. పాప కేక్ కోయడం కూడా చేసామన్నమాట, అది కూడా మీకు చూపించలేదు, వద్దన్నాను నేనే. ఎందుకు మళ్ళీ మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి చూపించవచ్చు, కాకపోతే అవతల వాళ్ళు బాగోదు కదా, అందుకని నేను తీయలేదన్నమాట. మన సర్ప్రైజులకి చూపించలేదు నేను. అది వాతావరణం నాకు పడదు ఫ్రెండ్స్, నాకు చాలా బాగోదు. ఆరోగ్యం చాలా దెబ్బతీస్తుంది ఈ వాతావరణం, మనకు సెట్ అవ్వదు, శీతగాలి పడదు. హార్ట్ ప్రాబ్లం ఉన్నదా, మళ్ళీ అది ఆస్మా అంటారు కదా, అలా ఉంటుంది. అందుకనే నేను బొమ్మని ఎక్కడికి వెళ్ళను, నీళ్ళు షికార్లు చేయను, ఇంట్లోనే. ఇంకేంటి ఫ్రెండ్స్, క్రిస్మస్ వచ్చింది, పండగ బట్టలు కొనేసుకున్నారా? క్రిస్మస్ బట్టలు కొనేసుకున్నారా అందరూ? క్రిస్మస్ బట్టలు కొనేసుకున్నారా అందరూ? షాపింగ్కి వెళ్ళిపోయారా? ఇంకా మేము ఏమీ కొనుక్కోలేదు. ఇంకా మేము క్రిస్మస్ షాపింగ్ చేయలేదన్నమాట. ఇంకో ఈ మసాలా ప్యాకెట్లు కొనుక్కొచ్చా విజయవాడ నుంచి. అక్కడ చవకండి అంటే ఇది 2 రూపాయలు, మనకు రూపాయి పడిందంట. అయ్యాక అన్నీ పట్టుకొచ్చాను అనమాట, అన్ని దాంట్లో కొనుక్కొచ్చానమాట నేను. ఇగో ఇది నాకు ఇష్టము, ఇది సూపు తాగుతారు కదా, ఈ సూప్ అంటే ఇష్టం. ఈ సూపు తర్వాత ఇదేంటిది, ఇది చికెన్ మసాలా తీసుకున్నాను, ఇది 5 రూపాయలు పడింది. అంటే మనకు చాలా తక్కువ అనమాట, అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్. ఇదేమో రసం పొడి అంట, ఈ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. అది షాంపూ దండలు అన్నీ తీసుకున్నాను అనమాట. ఇలాగ టోకెన్గా తెచ్చుకున్నాం అనుకో బాగుంటుంది. పద్దాకా రూపాయికి 2 రూపాయలకి వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు, అందుకనే తీసుకున్నాను అనమాట. ఇవి తర్వాత మన ప్రేయర్కి వెళ్ళాక, అప్పుడు ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వంటగదిలోనూ చదువుకుంటాను. హాల్ అంతా దులిపేశాను ఇందాక పొద్దున్న, మొత్తం హాల్ అంతా దులిపేసుకున్నాం. అంటే మరి రేపు డిసెంబర్ వచ్చేస్తుంది కదా, స్టార్ అయి పెట్టుకోవాలి కదా మనము, అందుచేస్తున్నాం. ఇగో ఇంకోటి తెలుసా, ఇగో ఇవన్నీ ప్యాకెట్ ఒక్కొక్కటి 10 రూపాయలు చూపిస్తున్నాను మీకు, ఒక్కొక్కటి 10 రూపాయలు. ఇగో ఇవి ఏంటి అంటారు, మరాఠీ మొగ్గులు కదా, ఇది 10 రూపాయలు విజయవాడ మార్కెట్లో. ఇది స్టార్ పువ్వు, ఇది 10 రూపాయలు. చూసారా 10 రూపాయలకి, మనకు భీమవరం 10 రూపాయలకి ఇవ్వరండి. ఈ ప్యాకెటే 20 రూపాయలు చొప్పున అమ్ముకుంటారు. ఇదిగో దాచిన చెక్క 10 రూపాయలు, ఇది మాత్రం 20 రూపాయలు తీసుకున్నారు. అనాస పువ్వు ఏంటో అంటారు, ఇది సాపత్ర ఏంటో, ఇది 20 రూపాయలు తీసుకుంది ఇది ఒకటే. ఇంక ఇవన్నీ 10 రూపాయలే, ఇవన్నీ 10 రూపాయలే.
అలాగే మార్కెట్కి వెళ్ళాం కదా అని చేత తీసుకున్నాం. ఇది సోపు 10 రూపాయలు, అందుకని ఇది తీసుకున్నాను అన్నమాట. నేను రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, రైస్ అయిపోయింది. అంటే రాత్ర మా హస్బెండ్ బిర్యానీ తెచ్చారు, అందుకని కొంచెం ఉంది, అది అచ్చి పెడుతున్నా. బిర్యానీ తెచ్చారు రాత్రి తిన అయిపోయింది. ఇంక ఈ కర్రీలో మనం కారం వేయలేదు ఇంకా. చూసారా వాటర్, చూసారా ఎలా వస్తుందో? ఇదిగో వాటర్ చూడండి, కనపడుతుందా దాకా? ఇంకా కొంచెం పైన చూపించిన, అదిగో వాటర్ చూసారు. ఇంక ఇప్పుడు మూత పెట్టేద్దాం మనం. ఇంకా మూత పెడితే ఇంకా నీరు వస్తుంది ఇందులో నుంచి. అదన్నమాట. నేతి బీరకాయ కర్రీ వండుకొని తినండి ఫ్రెండ్స్. నేతి బీరకాయ కర్రీ. ఇంకా కారం వేయలేం మనం, అంటే ఎండుమిర్చి ఎక్కువ అన్నీ వేసానమాట, కారం అయితే వేయలేదు. ఎక్కువ ఎండుమిర్చి వేస్తే కొంటే కారం వేయక్కర్లేదు, ఆ కారం దానికి సరిపోద్దు. మనం ఉప్పు చూసుకుందామే అండి. అబ్బా కాస్త ఉప్పు పడతారు. చేస్తున్నాను కాస్త ఉప్పు కంపల్సరిగా కరెక్ట్గా చూసుకోవాలి. అబ్బా ఎంత మొత్తంగా ఉందండి బాబా. అదే ఫ్రెష్లు. నేతి బీరకాయ అంటేనే అమృతము. అమృతం ఎలాగ ఉంటుందో మనకు తాగలేదు, కానీ ఇది అమృతం లాగా ఉంది. అంత టేస్ట్గా కమ్మగా ఉంది కూర. మా ఆయనగారు నా పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు మా అమ్మ ఈ నేతి బీరకాయ కూర పచ్చడి చేసి పెట్టేది. మా అమ్మ అది బాబు రాంబాబు బాగుంటుంది బాబు తినండి అని పెట్టేది. ఇదేం కూర అండి ఇలా ఉంది అనేవారు. ఇది నేతి బీరకాయ బాబు మంచిది, ఈ కార్తీక మాసమా ఏంటో అంటారు, ఇది ఇప్పుడు వెళ్ళిపోయింది కదా కార్తీక మాసమా ఏదో మాసం ఏంటో మరి మాకు తెలియదు, కానీ ఆ మాసాలు తింటే మంచిది బాబు అని మా అమ్మ పెట్టేది. మా ఆయనగారు చాలా బాగుందండి కర్రీ, చాలా బాగుందండి అనేవారు. అదనమాట ఫ్రెండ్స్. అది కర్రీ అయిపోతే ఇంకా మనం స్నానం చేసేసి చర్చికి వెళ్ళి వచ్చేసి లైటింగ్ డెకరేషన్ చేసుకోవాలి. రేపు 1 తారీఖు వచ్చేస్తుంది కదా, డిసెంబర్ 1. అందుచేతన మనము లైటింగు స్టారు రెడీ చేయాలి. స్టార్ కొన్నానండి, లైటింగ్లు కొనుక్కున్నాను, స్టార్ కొన్నానండి. మీకు స్టార్ చూపిస్తానండి చూడండి. అంటే మీకు లైటింగ్ అంతా చూపిద్దారని, ఒకసారి మన ఇల్లు డెకరేషన్ చేసిన తర్వాత మీకు చూపిద్దారని నేను ఆగానమాట. అది అంతే. స్టార్ కొన్నానండి ఈ సంవత్సరం. స్టారు లైటింగ్ స్టారు, లైట్ అంట, ఇది లైట్ వెలుగుతుందంట. ఇది లైట్ వెలుగుతుంది, ఇటువైపు అటువైపు లైట్ వస్తుంది. కొంచెం పెద్దదే కొన్నాను అదనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.